రేపటి సూర్యుడు వెలుతురు అందరికంటే ముందు నా మొహం మీదే పడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు జోదా బేగం గారు ఈ పోటీలో లేరు కదా, ఉన్నదల్లా మీరు, ఆ సలీమా బేగం గారు. రేపటి సూర్యుడి కిరణాలు నా మీద పడే అదృష్టం ఉన్నా లేకున్నా నేను పదే పదే జోదా బేగం గురించి ఆలోచిస్తున్నాను. జోదా బేగం గురించా? ఆవిడ గురించి మీరు ఆలోచించటంలో తప్పులేదు సలీమా, కానీ తమరి ఆలోచన నాకు పిల్లల మనస్తత్వంలో ఉంది. జోదా బేగం మీద సూర్యుడి తొలికిరణం పడే అవకాశమే లేదు, ఎందుకంటే ఆవిడ సైనాగారం పశ్చిమ దిశలో ఉన్నందువల్ల. సూర్యుడు తొలికిరణం మొట్టమొదటిసారిగా ఎక్కడ పడుతుందో తెలుసా హోషియార్? ఎక్కడ పడుతుందంటారు? అది నేను నీకు రేపుగానే చెప్పను. నేను బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి. నిస్సందేహంగా నేనే జలాల్తో పాటు అజ్మీర్ క్షేత్రానికి వెళ్లనున్నాను. నేను మనసారా కోరుకునేది జోదా బేగమే అజ్మీర్ క్షేత్రానికి వెళ్లాలని. తను చాలా మంచి మనిషి. ఇలాంటి మాటలు మాట్లాడి మీరు మిమ్మల్నే కాక మహారాణి గారిని రుకయ్యా బేగంని కూడా మీరు అవమానపరుస్తున్నారు. ఆ సంగతి రేపటి సూర్యుడే నిశ్చయిస్తాడు మహాం. ఆ ఖుదా సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఏ బేగం మీద సూర్యకిరణం పడినా అది పైవాడి ఇష్టం. నేను కోరేదల్లా ఏమిటంటే షెహన్షా క్షేమంగా ఉంటే చాలు. ఖుదా వారిపై దయ చూపించాలి. ఇక తమరు అనుమతిస్తే నేను వెళ్తాను. ఖుదా హఫీజ్. ఖుదా హఫీజ్. అత్తయ్యగారు, సూర్యుడి తొలికిరణం నా మీదే పడాలి. ఇది నా కోరిక. అలా దీవించండి. ఆమీన్. జోదా బేగం ఈ గదిలో ఉందేంటి? ఇదేంటి అత్తయ్య గారు? ఖుదా నిర్ణయాన్ని ఎవరు తప్పించుకోలేరు రుకయ్యా. తన కాంతి ఎవరికి ప్రసాదించాలో ఆ జగత్రక్షకుడు ముందే నిర్ణయించుకుంటాడు. చూసావుగా, నీకు తెలియదు, నాకు తెలియదు. జలాల్ జోదాన్ని ఏ గదిలో అయితే పెడతాడో ఆ గదిలో సూర్యుడి కిరణాలు తొలిసారిగా పడతాయి అని. ఈ వెలుగు జోధా తలరాతలో రాసింది, తనకే లభించింది. గురువుగారి ఆజ్ఞానుసారం ఇప్పుడు జోధాయే జలాల్తో పాటు పవిత్రమైన అజ్మీర్ క్షేత్రానికి వెళ్ళాలి. అత్తయ్య గారు, తమరు వస్తారని. జోధా, కొన్ని వస్త్రాలకి ఎలాంటి మచ్చ అంటుకోదు, కానీ తెల్లగా ఉన్న వస్త్రాలు తాకినంత మాత్రాన్ని మచ్చపడిపోతాయి. నీలో ఎంతో పవిత్రత, మంచి ఉన్నాయి. ఇకపై నీ సుగుణాలకి, ఘనతకి దెబ్బ తగిలే ఎలాంటి పని నువ్వు చేయకూడదు. ఇంతవరకు ఆమీర్ కోసం
నువ్వు చేసింది గొప్ప ఆదర్శం వంటిది. ఇకపై నువ్వేం చేసినా అది కూడా ఆదర్శవంతంగా ఉండేటట్టు చెయ్యి. సరే అత్తయ్య గారు, నేను చేసింది తప్పేనని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆ సమయంలో నా మానసిక స్థితి ఎలా ఉందంటే ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. నాకేమనిపించిందంటే ఈ లోకం నాది కాదనిపించింది. నాకెక్కడ స్థానం లేదనిపించింది. జీవితంలో అలాంటి క్షణాలు కూడా వస్తాయి తల్లి. అప్పుడు మనిషికి తన జీవితం అర్థరహితంగా అనిపిస్తుంది. నాక్కడ ఒకప్పుడు ఈ పరిస్థితే వచ్చింది. కాని ఏ స్థితుల్లోనైనా జీవితాన్ని అంతమొందించుకోవాలి అనుకోవడం, అది అటు ఆమేరు రాకుమారికి తగని పని అవుతుంది, అలాగే ఆగ్రా కోడలికి కూడా తగని పని. జలాలిప్పుడు నిన్ను పూర్తిస్థాయి వేగంగా తిరిగి తీసుకొచ్చాడు. నా కోరికేమిటంటే నీకు కలిగిన ఆ హోదాని నువ్వు నిలబెట్టుకోవాలని. సరే కాని అత్తయ్య గారు, మీకు రుకయ్య బేగంకి ఎలా తెలిసింది షహీన్షా గారు నన్ను ఆ గదిలో ఉంచారన్న సంగతి? మాకు తెలీదు. మాకు తెలిసిందల్లా ఏంటంటే జలాల్ జీవితం అపాయంలో ఉందని. అదేంటి? అందుకే నేను గురువుగారి సలహా ప్రకారం నడుచుకుంటున్నాను. కాని ఆ పైవాడు నిర్ణయించాక మానవుడు చేయగలిగిందేముంది? తలరాత చూశావు కదా జోదా. నువ్వేమో జలాల్కి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు. కాని ఇప్పుడు నువ్వు జలాల్తో అజ్మీర్ క్షేత్రానికి వెళ్ళాలి. కానీ అత్తయ్య గారు, నేను ఇది నువ్వు నేను కోరుకున్నది కాదు జోదా. విధి అలా నిర్ణయించింది. ఇక మానవుడు విధితో ఎంతగా పోరాడాలని ప్రయత్నించినా ఎన్నటికీ గెలవలేడు. ఏమిటలా ఆలోచనలో పడ్డావు జోదా? నీకు జలాల్కు మధ్య సంబంధాలు బాగోలేవని నాకు తెలిసినప్పటికీ కూడా తల్లినైనందువల్ల నేను నీకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, నేను వెళ్తాను అత్తయ్య గారు. విధి నిర్ణయం అని కాదు గాని నేను కాశ్మీర్ వెళ్లేది తమరిని సంతోషపెట్టడానికి. కలకాలం వర్ధిల్లు. ప్రేమ వ్యక్తం చేయడానికి వచ్చారా లేక కోపమా? బాల్యం నుంచి నా గురించి మీకు తెలుసు. ఇప్పుడు విడిగా చెప్పాలా ఇది ప్రేమ లేక కోపమా అనేది? మాకదే కాదు, మీ కోపాన్ని ఎలా అదుపులో ఉంచాలో కూడా తెలుసు. కోపం ఎందుకు వచ్చిందో అది చెప్పండి. ఒకవేళ నా స్థానంలో తమరున్నా కూడా మీకు కూడా కోపం వచ్చేది. అంత పెద్ద సంగతి నా నుంచే దాచారా జలాల్? ఎందుకని? మీ వద్ద ఏం దాచిపెట్టాం మేము? పీర్ సాబ్ గారైన అల్లా రఖా గురించి మీకు తెలుసా? తెలుసు. చాలా పెద్ద పేరు గల మహాజ్ఞాని. అవును. వారేమని చెప్పారంటే, ఏ బేగం మీద ఇవాళ సూర్యుడు తొలి కిరణాలు పడతాయో ఆవిడే తమరితో పాటు అజ్మీర్ క్షేత్రానికి వెళ్లాలని, అక్కడ తమరికి మంచి జరగాలని ప్రార్థించాలని. ఇక ఇవాళ ఉదయం నేను తూర్పున దిశగా ఉన్న గదికి వెళ్లేసరికి అప్పటికే అక్కడ జోదా బేగం ఉన్నారు. ఎందుకని? తమరి కోరిక అదే అయితే స్పష్టంగా చెప్పేయచ్చు కదా, తమరు ఆమెనే మీతో పాటు అజ్మీర్కి తీసుకెళ్లదలిచానని. నాకు బాధ కలిగిస్తుందేంటంటే, తమర్ని అంతగా ద్వేషించే స్త్రీనే తమరు తమతో అజ్మీర్ క్షేత్రానికి తీసుకెళ్లదలిచారా? అయితే ఇదన్నమాట మీ కోపానికి కారణం. అయితే ఇందులో మా తప్పేమీ లేదు. మాకసలు పీర్ సాహిబ్ గారి రాక గురించి ఏమీ తెలియదు. మేము యథాలాపంగా జోధా బేగం నా గదిలో ఉంచడం జరిగింది. మాకావిడితో కలిసి అజ్మీర్ క్షేత్రానికి వెళ్లాలనే కోరిక లేనే లేదు. మీరు గనక మాతో వస్తే యాత్ర సుఖంగా జరుగుతుంది. మీరు కావాలి అనుకుంటే మేము అమ్మీజాన్తో ఆ సంగతి మాట్లాడతాం. వద్దు, అదేం అవసరం లేదు. నాకు ముందే తెలుసు నేను వస్తానంటే మీరు అత్తయ్య గారిని అడుగుతారని తెలుసు. కానీ ఇది మీ క్షేమానికి సంబంధించిన విషయం. నాకు పీర్ సాహెబ్ గారి మాట మీద పూర్తి నమ్మకం ఉంది. ఎలాగో జోతా బేగం మీద ఉదయకిరణాలు పడిపోయినప్పుడు ఆవిడే తమరితో పాటు రావటం మంచిదని నాకు అనిపిస్తోంది.
అంతా ఖుదాదయ జోదా బేగం. ఖుదా దైవల్నే మీరు క్షేమంగా ఉన్నారు. తమరు సురక్షితంగా తిరిగి రాగలిగారు. అంతేకాక ఆ జగద్రక్షకుడు తమరిని షహన్షాతో పాటు అజ్మీర్ క్షేత్రాన్ని దర్శించే అదృష్టం కూడా ప్రసాదించాడు. సలీమా బేగం, నేను వెళుతున్నది కేవలం అత్తయ్య గారిని సంతోషపెట్టడానికే. అలా అనకూడదు జోదా బేగం. తమరు పైవాడిని ప్రార్థిస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. తమరు కూడా ప్రతిరోజు మనస్ఫూర్తిగా పూజ చేస్తారుగా, అది తమరు కూడా ఒప్పుకుంటారు. మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనే పైవాడు స్వీకరిస్తాడు. దయచేసి నా మాట వినండి. తమరు అజ్మీర్ క్షేత్రానికి వెళ్లాలంటే అక్కడ మనస్ఫూర్తిగా ప్రార్థించాల్సి ఉంటుంది. అత్తయ్య గారిని సంతోషపరచడానికి కాదు. అస్సలాం వాలేకుం షహన్షా. వాలేకుం అస్సలాం. క్షేమమేగా సలీమా బేగం? రహీం మళ్ళీ కొత్త అల్లరి చేయటం లేదుగా? అల్లా దయ వల్ల తమరి కృప వల్ల అంతా సవ్యంగానే ఉంది. ఇక మాకు సెలవిప్పించండి. పక్షులకి కేవలం ఆకలే కాదు జోధా బేగం, దాహం కూడా వేస్తుంది. ఏదైనా పని ఆరంభించినట్లయితే ఆ పని పూర్తిగా చేయాలి, దాన్ని సగంలో వదిలేయకూడదు. కొందరేమో ఇతరుల జీవితాల్ని సగంలో వదిలేస్తారు. షహిన్షా, ఎత్తి పడవడంలో కానీ వాదించడంలో కానీ మీకు మీరే సాటి జోధా బేగం. పోన్లేండి, తమరికి మా మీద అంతులేని ద్వేషం ఉంది. అలాంటప్పుడు మాతో కలిసి అజ్మీర్ క్షేత్రానికి రావటానికి నిరాకరించలేదెందుకని? అత్తయ్య గారు నేను వెళ్లాలని కోరుకున్నారు, అందుకే మేము. అంటే తమరు ఏ పని చేసినా మా అమ్మ అనుమతి ఇష్టానుసారమే చేశారన్నమాట. అందుకే మీరు భవనం నుంచి అలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారన్నమాట. మరి ఆవిడకి ముందే చెప్పారా తమరు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేయబోతున్నారు? జోధా బేగం, మేం కూడా మా అమ్మని చాలా గౌరవిస్తాం, గురువుగారి మాట అంటే కూడా గౌరవిస్తాం. కానీ మా కోసం ప్రార్థన చేయమని అడిగే చిట్ట చివరి మనిషి మీరే కాగలరు. ఏ హృదయంలో మా మీద అంత ద్వేషం ఉందో అలాంటి హృదయంలో ప్రార్థనకి చోటెలా ఉంటుంది. అందువల్ల మా కోరిక ఏమిటంటే మీరు అజ్మీర్ రావటానికి నిరాకరించండి. ఆగండి. ఈ సామ్రాజ్యానికి షహిన్షా గారు మీరు సర్వశక్తివంతులు. అయినా ఇంత చిన్న సంగతి అత్తయ్య గారికి తెలియజేయడానికి తమరికి నా సహాయం అవసరం ఉందంటారా షహిన్షా? తమరే స్వయంగా ఆ మాట అత్తయ్య గారికి చెప్పొచ్చుగా. అంటే మీ ఉద్దేశంలో మేము అమ్మగారి ఎదుట పడలేమని మీకు తెలియదా? తమరి సంగతి అయితే నాకు తెలియదు కాని అత్తయ్య గారిని మాత్రం నేను ఎన్నడూ కాదనలేను. ఇక నేను మనస్ఫూర్తిగా ప్రార్థించడం అంటారా, అది నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే మాలో నమ్మకం, రాజు గనక ఆరోగ్యంగా క్షేమంగా ఉంటే ప్రజలు కూడా క్షేమంగా ఉంటారు అని. ఒక రాణి స్థానంలో ఉన్న నేను నా ప్రజల క్షేమం కోసం తప్పకుండా పైవాడిని ప్రార్థిస్తాను. మా జలాల్ జోధాని పెళ్లి చేసుకున్న నాటి నుంచి నాకొక కోరిక ఉంది. ఇద్దరు అజ్మీర్ క్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకోవాలని. చూసావుగా, ఇప్పుడు అల్లా స్వయంగా వాళ్ళిద్దరినీ పిలిపించుకుంటున్నాడు. జలాల్కి జోదాకి వివాహమైనప్పటి నుండి నేను కోరుకున్నది ఒక్కటే, వాళ్ళు కలిసి ఉండాలని. కానీ వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారుగా వదిన గారు. వాళ్ళు కేవలం చేరువుగా ఉన్నారు గుల్బదన్ బేగం, కలిసి లేరు. కానీ ఇప్పుడు జరుగుతున్నది చూస్తే ఖుదా దయతల్చి వాళ్ళిద్దరూ కలిసి ఉండే మార్గం చూపించినట్టుంది. ఇన్షా అల్లాహ్, ఇవాళ్ల కాకపోతే రేపు వాళ్ళిద్దరూ చెరువుతో పాటు కలిసి కూడా ఉంటారు. మనిషి గనక ఆలోచించి అడుగు వేయకపోతే జారి కింద పడిపోతాడు జోధా బేగం. ఒక్కోసారి ముళ్ళు కాళ్ళకి గుచ్చుకుంటే అందుకు తప్పు కాళ్ళది కాదుగా. ఆ ముళ్ళని అలా పరిచిన చేతులదే తప్పవుతుంది.
గుల్బదన్ బేగం, ఇవాళ వీళ్ల మధ్య ఉన్న రుసరుసలు రేపు చరిత్రగా మారనున్నాయి. ఆ చరిత్రలో మన జోధా బేగం జలాల్ల గాథను పదే పదే సగర్వంగా వర్ణించడం జరుగుతుంది. బయటికి వెళ్లి కాపలా కాయండి. వెళ్ళండి. అస్సలామలైకుం ఆదం ఖాన్. సలామలైకుం. వాలేకుం అస్సలాం. నేను కబురు పెట్టడంతో తమరిక్కడికి వచ్చినందుకు శుక్రియా. చెప్పండి. జలాల్ మళ్లీ నన్ను మాల్వా వెళ్లమని ఆదేశాలు జారీ చేశాడు. చెప్పుకోవడానికే నేను సుబేదారుని, కానీ నాకు ద్వారపాలకుడికున్న విలువ కూడా లేదు. అనుక్షణం నేను తన ఆదేశాలకు బానిసలా ఉండాల్సిందే. ఇక నేను అలసిపోయాను. ఈ బానిసత్వం నుంచి స్వేచ్ఛను కోరుకుంటున్నాను. అందుకు నేనొక మార్గం ఆలోచించాను. ఏమిటా మార్గం? ఆ జలాల్ జోధా బేగంతో కలిసి అజ్మీర్కి బయలుదేరబోతున్నాడు. అయితే అదే సరైన అదును. ఆగ్రా నుంచి అజ్మీర్కి దూర ప్రయాణం చేయాలి. దారిలో దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. ఆ అడవుల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఎవరి ప్రాణాలైనా పోవచ్చు. అది ఫకీర్ కావచ్చు లేదా బాద్షా కావచ్చు. అంటే తమరంటున్నది అక్కడికక్కడే షాహిన్షాని హతమార్చేయాలి. అడవులున్న ఒక బందిపోట్లో మృగాలు ఎవరి ప్రాణాలైనా తీసిపారేయొచ్చు. అందువల్ల మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. బాగానే ఉంది, కానీ నా ఉద్దేశంలో మనం తొందరపడడం మంచిది కాదు. ఒకవేళ అధికారం కోసం మనం చేసే పని వల్ల సామ్రాజ్యంలో తిరుగుబాటు వచ్చినా రావచ్చు. అలాంటి పరిస్థితి వస్తే రాజపుత్రులు కూడా మన బలహీనతని ఉపయోగించుకోవచ్చు. షాబుద్దీన్ గారి మాటల్లో వాస్తవం ఉంది. బాద్షా గారిని హతమార్చిన తర్వాత ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కోగల శక్తి ఇంకా మనకు పూర్తిగా రాలేదు. అంటే మనం ముందుగానే పూర్తిగా సన్నాహాలు చేసుకోవాలి. మీరు అనవసరంగా భయపడుతున్నారు. జలాల్ని అంతమొందించాక అతని విశ్వాసపాత్రులు మా సమక్షంలో తలదించుకోక తప్పదు. మా ముందు వాళ్ళు మోకరిల్లుతారు. మన్నించండి. అయితే అద్గా పీర్ మహమ్మద్ అంత తేలిగ్గా లొంగిపోయే రకం కాదు. ఒకవేళ చక్రవర్తి హతం కాకుండా మన నుంచి తప్పించుకుంటే, దాడి చేసిన వాళ్ళ పేర్లు తెలిసిపోతే అప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళు మనల్ని హతమార్చేస్తారు. మనల్ని పోడ్చడానికి 2 గజాలు అయితే తమరు ఏం చేయమంటారు? ఇలాగే చేతులు ముడుచుకొని కూర్చుంటారా? పడుండమంటారా? కాదు, మనం తప్పకుండా దాడి చేసి తీరతాం. కానీ అందుకు సరైన అదును చూసుకుంటాం. తమరు కొంచెం ఓర్పు వహించాలి. అలా ఓర్చుకుంటూనే నేను విసిగిపోయాను. ఇంకా ఓర్పు వహిస్తూ ఉంటే మాల్వా కూడా మన చేయి జారిపోతుంది. ఖచ్చితమైన సమాచారం అందింది. బాజ్ బహదూర్ అక్కడ విజయానికి సన్నాహాలు చేస్తున్నాడు. అందుకని వెంటనే వెళ్ళండి. సన్నాహాలు ఆరంభించండి. ఖుదాఫీస్. ఖుదాఫీస్. ఆదాం, ఆదాబ్ మహామంత్రి గారు. ఆదాబ్. ఆదాబ్. నేను నీకోసం భవనం అంతా గాలించొస్తున్నాను. నేను తెలుసుకోవచ్చా ఇక్కడ ఏం మంతనాలు జరుగుతున్నాయో? మాల్వాలో తిరుగుబాటు అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని అణచివేయడం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ పనికి గాను మునాం ఖాన్ని, షాబుద్దీన్ని పిలిపించవలసిన అవసరం ఏమిటి? నీ శక్తి మీద నీకు నమ్మకం లేదా? నాకు నా శక్తి మీద పరిపూర్ణ నమ్మకం ఉందమ్మా. కానీ నేనేం చెయ్యను. ప్రస్తుతం మీ ప్రియపుత్రుడు జలాల్ గారికి నా మీద నమ్మకం లేదు. అయినా ఆయన్నెందుకు తప్పుపట్టడం? ఇక్కడ మా అమ్మగారే ఉన్నారు కదా. ఆవిడెప్పుడూ నన్ను అనుమానంతోనే చూస్తుంది. మున్ముందు విచారించవలసిన అవసరం లేకుండా ఇప్పటినుంచే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాను. కానీ అమీజాన్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఎప్పుడు చూసినా నన్ను శంకించడం మానేయాలి. అది నాకు చాలా బాధగా ఉంటుంది. ఆదాం, నేను కావాలన్నా నిన్ను ఎంత మాత్రం శంకించలేను. రాజకీయాలంటేనే అంత. చివరికి నీడని కూడా అనుమానించాల్సి ఉంటుంది. అందుకని ఖుదాఫీస్ అమీజాన్. నేను నిన్ను అనుమానించటం లేదంటే నమ్మవేం ఆదాం ఖాన్? ఎలా చెప్పాలో తెలియటం లేదు.